Hello and hi friends, welcome back to Krishna's Tutorials. TS Last and PGLZ 2022 హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. సో వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ వీడియోలో నేను మీకు హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఎగ్జామ్ క్యారీ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇతరత్ర అంశాలని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బిఫోర్ బిగినింగ్ ద వీడియో లెట్ మీ టెల్ యూ అబౌట్ పాపులర్ కోర్సెస్ ఫర్ టీఎస్ లాసెట్ 2022. సో ఇంకా ఎవరైనా కోర్స్లో జాయిన్ కాకపోయినట్లయితే డెఫినెట్గా కన్సిడర్ చేయండి, బికాస్ దెర్ ఈస్ వెరీ లెస్ టైమ్ లెఫ్ట్ అండ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ రిగోరియస్లీ ఎట్ దిస్ లాస్ట్ ఫ్యూ డేస్. సో డెఫినెట్గా మీకు నచ్చినటువంటి, మీరు వీక్గా ఉన్నటువంటి కోర్స్లో జాయిన్ అయిపోండి. ఐదర్ ఇట్ మే బి కరెంట్ అఫైర్స్ ఆర్ లీగల్ యాప్టిట్యూడ్. సో ఇంకా ఎవరైతే ప్రిపరేషనే సరిగ్గా స్టార్ట్ చేయలేదో, జస్ట్ పాస్ అయితే చాలు, సీట్ వస్తే చాలు అనుకుంటున్నారో, సో డెఫినెట్గా మీరు లీగల్ యాప్టిట్యూడ్ ఫర్ లాసెట్ కోర్స్ని అయితే తీసుకోవచ్చు. బికాస్ 50% వెయిటేజ్ మనకు ఈ సెక్షన్ నుంచే వస్తుంది. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చాలామంది అయితే తీసుకుంటున్నారు. సో డెఫినెట్గా మేక్ ష్యూర్ యూ ప్రాక్టీస్ వెల్. సో నా దగ్గరే ప్రాక్టీస్ చేయాలని ఏం లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ సోర్సెస్, డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ ప్రాక్టీస్ వెల్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ప్రాక్టీస్ వెల్ ఇన్ దిస్ లాస్ట్ ఫ్యూ డేస్. సో డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు దాన్ని ప్రింట్ తీసుకోవాలి. అదేవిధంగా ఒక పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకొని మీ మెయిల్కి కానీ, వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ పెట్టుకోండి. మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. బేసికల్గా దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, బికాస్ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో అది ఎలా యూజ్ అవుతుంది, ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది చెప్పలేం. సో బట్ మీ దగ్గర ఒక కాపీ అయితే ఉండాలి. ఓకే, మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోవచ్చు. రేపు లైక్ ఎగ్జామ్ సెంటర్లో మీకు హాల్ టికెట్ మిస్ అయినా కూడా మొబైల్లో పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి పక్కనే ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్లో ఏదైనా ప్రింట్అవుట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎగ్జామ్ టైం కూడా అయిపోతుంటుంది కాబట్టి యూ విల్ కంప్లీట్ ప్రింటింగ్ ప్రాసెస్ వెరీ ఎర్లీ, బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఏ పీడిఎఫ్ ఆఫ్ హాల్ టికెట్ ఇన్ యువర్ మొబైల్ ఆర్ జీమెయిల్. సో ఒకవేళ మీరు ప్రింట్అవుట్ ఆన్లైన్ సెంటర్లో తీసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళని పీడిఎఫ్ రూపంలో మీ మెయిల్కి అయితే పెట్టమని చెప్పండి, లేదా మీ వాట్సాప్కైనా సెండ్ చేయమని చెప్పండి. సో డోంట్ ఫీల్ షై వైల్ ఆస్కింగ్ దట్ టైప్ ఆఫ్ హెల్ప్. సో ఇక్కడ హాల్ టికెట్ ఈ విధంగా ఉంటుంది. లాసెట్ అండ్ PGLZ 2022 తెలంగాణ స్టేట్ లా అండ్ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇన్ఫర్మేషన్ యాజ్ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్. సో ఇక్కడ ముఖ్యంగా మీరు మీ కోర్సు ప్రాపర్గా వచ్చిందా లేదా చూసుకోండి. మీరు 3 years రాస్తే 3 years అని రావాలి, 5 yearsకి రాస్తే 5 years అని రావాలి. సో మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ సో మీరు ఇచ్చిన విధంగా ఇక్కడ వస్తాయి. తర్వాత మీ కేటగిరీ, జెండర్, లోకల్ స్టేటస్. తర్వాత దిస్ ఈజ్ యువర్ హాల్ టికెట్ నెంబర్ గైస్. దీన్నే మనం రోల్ నెంబర్ అనొచ్చు, హాల్ టికెట్ నెంబర్ అంటాము. సో హాల్ టికెట్ నెంబర్ ఇది. సో ఇక్కడ మీ ఫోటో, ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే వస్తుంది. సో టెస్ట్ డేట్ అండ్ టైం చూసుకోండి. సో ఇది 3 year LLB హాల్ టికెట్ కాబట్టి టెస్ట్ 21st July 2022 థర్స్డే రోజు 10:30 AM నుంచి 12 noon వరకు అయితే ఉంది. 90 minutesలో 120 questions అటెంప్ట్ చేయాలి. రిపోర్టింగ్ టైం 8:30, అంటే 8:30 నుంచి విద్యార్థులను లోపలికి అలౌ చేస్తుంటారు. సో మీరు 8:30 వరకు అక్కడ ఉండే ప్రయత్నం చేసుకోండి. సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ యొక్క సిగ్నేచర్ని మీరు ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో చేయాలి. ఇప్పుడు చేయొద్దు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత చేయమన్నప్పుడు చేయాలి. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం. సో ప్లీజ్ చెక్ యూ కేర్ఫుల్లీ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, స్ట్రీమ్, కోర్స్ ప్రింటెడ్ ఆన్ హాల్ టికెట్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ కమ్యూనికేట్ టు ద TS లాసెట్ 2022 ఆఫీస్ ఇమ్మీడియట్లీ. సో అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు వెంటనే లాసెట్ ఆఫీస్కి అయితే కాల్ చేయండి, లేదా పర్సనల్గా అయినా వెళ్ళండి. సో candidates are advised to visit the test center a day before the examination to identify the exact route and location. సో ట్రావెలింగ్ ఇబ్బందుల్ని ముందే తొలగించుకోవడానికి, సో మీ ఇంటి నుంచి ఎగ్జామ్ సెంటర్కి ఏ రూట్ ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ట్రాఫిక్ ఏమైనా ఉంటుందా మధ్యలో, ఇటువంటివన్నీ చూసుకోమని చెప్తున్నారు 1 day బిఫోరే. సో దట్ ఈస్ బెటర్. సో ఇక్కడ మీకు ఏ విధంగా అవ్వాలని కాంటాక్ట్ అవ్వచ్చు అని అంటే అఫీషియల్ వెబ్సైట్లోనే కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా జీమెయిల్ ఉంటుంది, అదేవిధంగా అడ్రస్ కూడా ఉంటుంది. మీరు పర్సనల్గా వెళ్ళి కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడవచ్చు. బట్ డిపెండ్స్, వాళ్ళు ఉన్నారా లేరా అన్నదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో బెటర్ కాల్. ఏమైనా మీ అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి.
సో ఎగ్జామినేషన్ హాల్కి మీరు ఏమేమి తీసుకోవాలి అని చెప్పే ముందు, సో హాల్ టికెట్ షెల్ బీ షోన్ ఎట్ ద ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్. సో టెస్ట్ సెంటర్లో హాల్ టికెట్ చూపించాలి. అదర్వైజ్ యూ విల్ నాట్ బీ అలౌడ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్ and candidates will be permitted to appear for the examination only after their credentials are verified by test center officials. సో మీ యొక్క హాల్ టికెట్ వెరిఫై చేసిన తర్వాతే, మీ యొక్క ఐడి ప్రూఫ్ వెరిఫై చేసిన తర్వాతే, అప్లికేషన్ ఫామ్ వెరిఫై చేసిన తర్వాతే మన లోపలికి పంపిస్తారు. అండ్ ద క్యాండిడేట్ షెల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. సో మీరు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళాలి. జెల్ పెన్, స్కెచ్ పెన్, షైనర్స్ ఆర్ నాట్ నెససరీ, నాట్ అలౌడ్. హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళాలి. సో ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC/ST category ఓన్లీ ఇఫ్ షీ ఆర్ హీ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో SC/ST అభ్యర్థులు ఒకవేళ అప్లై చేసుకునేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వనట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్ట్, సో ఏదైనా సరే ఒక ఐడి, గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్ళండి. సో మినిమం 2 తీసుకొని వెళ్ళడం బెటర్. ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఫోటో సరిగ్గా లేదు, సో కొందరికి ఆధార్ కార్డులో ఫోటో సరిగ్గా ఉండదు, సో మిస్ మ్యాచ్ అని చెప్పేసి అక్కడ టైం వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో 2 ఐడి కార్డ్స్ తీసుకొని వెళ్ళడం ఉత్తమం. హవెవర్ ఇఫ్ పాసిబుల్ తీసుకొని వెళ్ళండి 2. నెక్స్ట్, filled in application form should be kept ready by affixing photograph duly attested by gazetted officer, principal of college where studied, and also provide left hand thumb impression using stamp pad in the space provided well in advance, and hand over this filled in application form to invigilator after signing in the presence of the invigilator. సో filled in application form మీద సో మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి చెప్పాను. filled in application ఫామ్లో లెఫ్ట్ బాటంలో మీ యొక్క ఫోటో పెట్టి దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ స్టాంప్ వేయించండి, లేదా మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ అయినా సంతకం పెట్టించండి అని చెప్పేసి చెప్పాను. సో ఆల్సో అక్కడ పక్కన మీకు స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ కూడా వేయాలి. సో మిమ్మల్ని అక్కడ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వేయాలి. సో 2 బాక్సెస్ ఉంటాయి, థంబ్ ఇంప్రెషన్ ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి. అదేవిధంగా ఆ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ని మీరు ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో సైన్ చేసి వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా ఏమైందంటే లాస్ట్ టైం ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ తేని వాళ్ళని కూడా అలౌ చేశారు. సో ఐఎమ్ సేయింగ్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్. సో ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ తేని వాళ్ళని కూడా ఎగ్జామ్ రాయనిచ్చారు, బట్ వాళ్ళకు ఒక ఫామ్ అయితే ఇచ్చారు. సో ఆ ఫామ్ ఇచ్చి వాళ్ళని ఫిల్ చేయమన్నారు. ఫిల్ చేసి ఆ ఫామ్ తీసుకున్నారు. సో అందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అవేంటో నాకు కూడా తెలియదు, బట్ లేటర్ సబ్మిట్ చేస్తాము అన్నట్టు ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్, క్యారీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, ఓకే, డ్యూలీ అటెస్టెడ్ బై ఎ గెజిటెడ్ ఆఫీసర్ అండ్ give a left hand thumb impression well in advance. Next, candidates are not allowed to bring loose sheets, blank papers into examination hall for the purpose of rough work. సో మీరు ఎటువంటి బ్లాంక్ పేపర్స్ తెచ్చుకోవద్దు, వాళ్ళే మీకు ఒక అడిషనల్ ఇస్తారు, అందులో మీరు రాసుకోవచ్చు. యూజింగ్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ దట్ యూ bring to the examination center. Blank papers will be provided for rough work in the examination hall. Candidates have to hand over the rough sheets to the invigilator concerned after end of the examination. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క రఫ్ పేపర్ని మళ్ళీ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ హాల్ లోపలికి ఎప్పటి నుంచి పంపిస్తారు, యాజ్ పర్ ద రిపోర్టింగ్ టైం ప్రింటెడ్ ఆన్ హాల్ టికెట్. సో రిపోర్టింగ్ టైం ప్రకారం పంపిస్తారు. సో 8:30 నుంచి పంపిస్తారు ఈ యొక్క హాల్ టికెట్ విషయంలో అయితే. సో ఇది మార్నింగ్ షిఫ్ట్లా ఉంది. సో మరి అందరికీ మార్నింగే ఎగ్జామ్ ఉందా లేదా 2 షిఫ్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా నాకు కూడా క్లారిటీ లేదు. సో ఎవరైనా 3 year LLB వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే, సో మీకు ఒకవేళ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మ్యాక్సిమం 2 షిఫ్ట్స్ ఉండే అవకాశం ఉన్నాయి, బట్ నేను నా కళ్ళతో చూడలేదు కాబట్టి 100% చెప్పలేను. సో ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడ్స్ ఫోటో అండ్ థంబ్ ఇంప్రెషన్. సో ఇక్కడ చూడండి రిపోర్టింగ్ టైం అన్నారు కదా, సో ఈ రిపోర్టింగ్ టైం 8:30 AM. సో ఆ 8:30 AM నుంచి స్టూడెంట్స్ని లోపలికి పంపిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకవేళ మీ రిపోర్టింగ్ టైం వేరే ఉన్నట్లయితే ఆ టైం నుంచి పంపిస్తారు. సో డిపెండ్స్ ఆన్ యువర్ ఎగ్జామ్. సో మీరు 5 years అయినట్లయితే సో
యూ హ్యావ్ టు చెక్ 3 year షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 అని చెప్పేసి ఇక్కడ కూడా కనబడట్లేదు. సో మేబీ దెన్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ వన్స్ ద టెస్ట్ కామెన్సెస్. సో ఒకవేళ మీరు 1 minute లేట్ అయినా కూడా ఎగ్జామ్ రాయనివ్వరు. సో డోంట్ డూ లేట్ అండి. అట్లీస్ట్ 2 hours బిఫోర్ అక్కడ ఉండే విధంగా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోండి. ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడ్స్ ఫోటో అండ్ థంబ్ ఇంప్రెషన్. మీ ఫోటో తీసుకుంటారు, మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. నెక్స్ట్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ బై ఇన్విజిలేటర్ కేర్ఫుల్లీ. No clarifications or doubts related to questions of examination will be entertained. సో ఈ క్వశ్చన్ తప్పు ఉంది అని చెప్పేసి మీరు అడగడానికి అయితే ఉండదు. సో అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే మీకు ఆబ్జెక్ట్ చేయడానికి ఆఫ్టర్ ఎగ్జామ్ టైం ఇస్తారు. అప్పుడు మీరు ఇచ్చిన పద్ధతిలో ఆబ్జెక్షన్స్ రేస్ చేయొచ్చు. ఇఫ్ యూ ఫేస్ ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్. సో ఇట్లాగే ఎవరికైనా కంప్యూటర్ వర్క్ చేయకపోయినా, మౌస్ పని చేయకపోయినా, సో యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద సేమ్ టు ద ఇన్విజిలేటర్. సో మీలో మీరే ఏదో చేసుకోకుండా ఇన్విజిలేటర్కి చెప్పాలి. సో దే విల్ ట్రై టు రెక్టిఫై ద ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ద టైమ్ లాస్ట్ ఫర్ చేంజింగ్ ద సిస్టమ్ విల్ బీ కంపెన్సేటెడ్. సో అందరు ఎగ్జామ్ రాస్తుంటే మీ సిస్టమ్ రిపేర్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీరు రిపేర్ చేయడానికి 1/2 hour వేస్ట్ అయింది అనుకోండి. సో మీకు 1/2 hour ఎక్స్ట్రా ఇస్తారు అని చెప్తున్నారు. సో ఒకవేళ అలా ఇయ్యనట్లయితే యూ హ్యావ్ టు రిపోర్ట్. సో అక్కడ ఉన్నటువంటి అథారిటీస్కి, హైయర్ అథారిటీస్కి యూ హ్యావ్ టు రిపోర్ట్ అండ్ గెట్ కాంపెన్సేషన్ ఆఫ్ టైమ్. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. క్యారింగ్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటిక్, లాగ్ టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, వాచర్స్, లార్జ్ స్పెక్టాకిల్స్, any other electronic gadget into the examination hall is strictly prohibited. Candidates should note that in case of any discrepancy in the question in bilingual papers, which is because of ambiguity in translation, the English version of the question shall be treated as final. So క్వశ్చన్లో ఏమైనా తప్పు ఉందని మీకు అనిపించినట్లయితే, క్వశ్చన్ పరిపూర్ణంగా లేదని మీకు అనిపించినట్లయితే, సో అప్పుడు మీరు ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ క్వశ్చన్ చూడాలి. సో ఇంగ్లీష్ వర్షన్ క్వశ్చనే ఫైనల్ అనమాట, రైట్? క్యాండిడేట్ ఈస్ పర్మిటెడ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ వన్స్. సో ఒక్కసారి మాత్రమే ఎగ్జామ్ రాయాలి. మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పటికి కూడా ఫస్ట్ అపియరెన్స్ ఓన్లీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. 14th point, ఇఫ్ ఏ క్యాండిడేట్ అడాప్ట్స్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్. సో ఇట్లాగే ఎవరైనా చీటింగ్ చేసినట్లయితే సో వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ఇన్వాలిడేట్ చేస్తారు. అండ్ మీ బదులు వేరే వాళ్ళతో రాపించిన, ఎగ్జామ్లో అటు ఇటు మాట్లాడిన, ఇంపర్సోనేషన్ చేసిన, సో దే విల్ టేక్ ఏ ప్రాపర్ యాక్షన్. అండ్ ఇంపర్సోనేషన్ may amount to criminal action and the applicant will forfeit the claim of appearing for the test. So don't do such things. Candidates are advised to avoid bringing valuable devices, personal belongings to examination hall. So don't carry any valuable items like gold, etc. అండ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ లోబడికి తీసుకురానివ్వరు. అటువంటివి ఏమైనా కాస్ట్లీ ఉన్నా కూడా ఇంటికి దగ్గర పెట్టిరండి. యాజ్ దేర్ మే నాట్ బీ ఎ గ్యారంటీడ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఫర్ సేఫ్ కీపింగ్ అవుట్ సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఎగ్జామినేషన్ సెంటర్ బయట మీ యొక్క బ్యాగు, ఫోను, మిగతా వస్తువులను పెట్టుకోవడానికి సెక్యూరిటీ ఫెసిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ 99% ఉంటుంది. 10 rupees or 20 rupees ఇస్తే వాళ్ళు మీ బ్యాగ్ని, ఫోన్ని డిపాజిట్ చేసుకుంటారు. మీకు ఒక టోకెన్ ఇస్తారు. సో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీరు మీ టోకెన్ ఇచ్చి మీ బ్యాగ్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ అలా లేకపోయినట్లయితే సో దగ్గరలో ఉన్నటువంటి తెలిసిన వాళ్ళ ఇంట్లో అయినా ఆర్ దగ్గరలో ఉన్నటువంటి కిరాణా షాప్స్ ఏవైనా సరే వెళ్ళి మీరు మాట్లాడుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ సజెషన్ అండి. ఎందుకంటే ఈ వీడియో పెద్దవాళ్ళతో పాటు జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి 5 year LLB రాద్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. కాబట్టి నేను చెప్పే విషయాలు పెద్దవాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా అనిపించవచ్చు, బట్ 5 year LLB వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి. సో ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్, ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ అపియరెన్స్ ఎట్ ద టెస్ట్ డస్ నాట్ ఆటోమేటికల్లీ ఎంటైటిల్ ద క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఏ కాలేజ్. The candidate has to fulfill the prescribed eligibility conditions apart from qualifying in the entrance examination. సో జస్ట్ మీరు ఎంట్రన్స్లో అపియర్ అయ్యి
నంత మాత్రాన మీకు సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. మీరు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. రేపు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలి, రైట్? ఇవన్నీ ఉంటాయి. నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి పేడ్. హాల్ టికెట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ టిల్ ద అడ్మిషన్ ఇన్ టు ద కాలేజ్. సో అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా హాల్ టికెట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్యాండిడేట్ షుడ్ క్యారీ ఎనీ హ్యాండ్ శానిటైజర్ ఆఫ్ అప్ టు 100 ml. సో హ్యాండ్ శానిటైజర్ తెచ్చుకోండి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్లో అంటున్నారు. అండ్ మీరు వాటర్ బాటిల్ కావాలన్నా తెచ్చుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఈజ్ ప్రిఫరబుల్. ఫేస్ మాస్క్ కంపల్సరీ, గ్లౌస్, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ట్రాన్స్పరెంట్ బాటిల్ ఫర్ పర్సనల్ యూస్. సో ఇవి కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఏపీ లా సెట్ వారికి కోవిడ్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు, బట్ టీఎస్ లా సెట్ వారికి ఇవ్వలేదు. సో మీకు అవసరం లేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ రీచ్ అవుట్ టు మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, సో అందరూ కూడా ఒకసారి ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ ఎగ్జామ్ అనే వీడియో చూడండి. సో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను. యాజ్ వెల్ యాజ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు హాల్ టికెట్లో లేదు కాబట్టి, సో హాల్ టికెట్లో మీకు కోవిడ్ డిక్లరేషన్ లేదు కాబట్టి అది మీకు అవసరం లేదు. జస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కోర్సెస్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.